నవవిధ భక్తులు. భక్తి 9 రకాలు. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదపూజనం, అర్చనం, వందనం, ధ్యానం, సత్యం, ఆత్మసమర్పణ. ఇవి 9 నవవిధ 9 రకముల భక్తి. భక్తి 9 రకములుగా మనం చెప్పుకున్నాం. అందులో మొట్టమొదటి భక్తి శ్రవణం అంటాం. శ్రవణం సర్వధర్మాణం విశేష పరమో మత అంటాడు వ్యాసభగవానుడు. అన్ని ధర్మములలో ప్రధానమైన ధర్మం శ్రవణమే అని చెప్పటానికి పరమాత్మ శ్రవణ నక్షత్రంలో ఆవిర్భవించాడు. పరమాత్మ ముందర నాట్యము చేస్తూ తమ సేవా దృక్పథాన్ని మనకు అందిస్తున్నారు. కేవలం భక్తులే కాదు, అధికారులు కూడా తమ భక్తిని నాట్య రూపంలో అర్పిస్తున్నారు. అందరికీ అధికారి పరమాత్మే. పరమాత్మ ముందర అందరూ దాసులు, అందరూ భక్తులు, అందరూ కింకర్లే. కింకర్లు చేసేదాన్ని కైంకర్యం. పరమాత్మకు కైంకర్యం చేయటమే జీవాత్మగా జీవుడి యొక్క ధర్మం. విశిష్టాద్వైత సిద్ధాంతం చెప్తుంది. పారతంత్ర్యం, శేఖత్వం, దాస్యం ఇవి జీవాత్మ యొక్క ధర్మం. నిరంతరం జీవుడు పరమాత్మకు పరతంత్రుడు, పరమాత్మకు దాసుడు, పరమాత్మకు శేషం. ఈ ధర్మాన్ని గుర్తుంచుకొని పరమాత్మ దయవలే కదా ఏ ఉద్యోగమైనా లభించేది, ఏ పదవైనా లభించేది, ఏ గౌరవము, ఏ ఔన్నత్యము, ఏ సంపద, ఏ భోగము స్వామి ఇచ్చిన ఒక అధికారాన్ని, ఒక ఉద్యోగాన్ని తీసుకొని నేను చాలా గొప్పవాణ్ణి అనుకుంటే అది యోగ్యత కాదు. అన్నీ స్వామి ఇచ్చాడు. స్వామి ఇచ్చిన వాటితో స్వామినే అలా సేవించుతే ధర్మము ఆ పరమాత్మ అంతటి వైభవంగా మన కన్నులకు దర్శనాన్ని ప్రసాదించారు. భక్తులు మంగళ వాద్యములతో మనము ఆయా ప్రసంగాలలో గజము యొక్క వైభవాన్ని చెప్పుకుంటూ వచ్చాం. పాదము అంటే కర్మ అన్నాం, గజము అంటే అహంకారం అన్నాం. అహంకారం కర్మతోటే పెరుగుతుంది, కర్మతోటే తగ్గుతుంది. కర్మే పరమాత్మను అందిస్తుంది. కాబట్టి మకరం ఆ కర్మను పట్టినది. కర్మను పడితే మరి ఏనుగు ఏం చేయాలి? అహంకారం ఏం చేయాలి? వదిలించుకుందామంటే దానివల్ల కావాలి. అహంకారాన్ని వదిలించుకునే ప్రయత్నం ఎంత చేసినా కుదురుట లేదు. మకరం పట్టేసింది. అహంకారం యొక్క స్వరూపాన్ని అంటే కర్మను మకరం పట్టింది. కర్మను పట్టుట అనేదాన్ని మనం 2 భాగాలుగా చెప్పుకుంటాం. మకరం పట్టటం వలన
కర్మ క్షీణించింది. కర్మ క్షీణిస్తే పుణ్యం పాపము రెండూ పోయాయి. పుణ్యపాపే విధూయ నిరంజన పరమం కామ్యముపైతి అని కదా శాస్త్రం. పుణ్యము పాపము రెండు తొలగిన తరువాత పరమాత్మను చేరుతాడు. అందుకే పాపరూప కర్మ మకరం పట్టి తొలగించినది, కర్మ క్షీణమైనది, పరమాత్మ సాక్షాత్కరించాడు. ఇలా ఈ దృష్టితో మనం పరిశీలిస్తే మకరం కర్మను క్షయింపచేసేటువంటి ఒక పుణ్య సాధనంగానే భావిస్తాం. శిక్ష అనేది పాపాన్ని పోగొట్టేది. శిక్ష వల్ల ఏం జరుగుతుంది? చేసిన పాపం తొలగుతుంది. అందుకోసం పాపాన్ని తొలగించేది శిక్ష. ఏనుగు యొక్క పాపాన్ని తొలగించే శిక్ష మకరము ద్వారా జరిగింది. ఇది మహానుభావుడు దుర్వాసుడు శపించాడు. దుర్వాస శాపంతో గజేంద్రుడికి శిక్ష పడింది. శిక్షతో పాపం తొలగింది. పాపం తొలగిన వెంటనే పరమాత్మ సాక్షాత్కరించాడు. గజేంద్ర మోక్ష ఐతిహ్యంలో మనకు ఈ తత్వం ప్రస్ఫుటమవుతుంది. ఇది కాక మన కర్మను గట్టిగా పట్టుకొని మనం ఊర్ధ్వలోకాలకు వెళ్లకుండా, సంసారాన్ని తప్పించుకొని వెళ్లకుండా మనను చేసేది మన కర్మను గట్టిగా పట్టుకున్న మకరమే అని చెప్తాం. దానికి కారణం ఏమిటి అంటే శంకరాచార్యుడు లక్ష్మీ నృసింహ కరావలంబంలో సంసార సాగర విశాల కరాళ కామ నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య అంటాడు. అందులో సంసారం అనేటువంటి సముద్రంలో విశాల కరాళమట, చాలా పెద్ద నోరున్నటువంటి ముసలి. ఏమిటది అంటే కామము, కోరిక. కోరికనే ముసలిగా చెప్పాడు. కోరికకు నోరు చాలా పెద్దది, ఎంత తిన్నా అజాతు కామకామానాం ఉపభోగేన శామ్యతి. భాగవతంలో యయాతి చరిత్ర చెప్తుంది. కోరిక అనేది అనుభవంతో చల్లారదు. అనుభవిస్తున్నా కొద్దీ కోరిక పెరుగుతుంది, కానీ ఎక్కడ తగ్గుతుందండి? హవిష కృష్ణవర్త్వేమ భూయ ఏవ అపివర్తతే. అగ్నిహోత్ర జ్వాలలో నెయ్యి పోస్తే చల్లారుతుంది, మరి కాస్త పెరుగుతుంది. అనుభవం నెయ్యిలా, కోరిక అగ్నిలా. ఈ కోరిక అగ్నిలో అనుభవం అనే నెయ్యి పోస్తే మరి కాస్త పెరుగుతుంది, ఎక్కడ. అందుకే విశాల కరాళ కామ నక్రగ్రహ, విశాలమైన నోరు ఉన్నటువంటి కోరిక అనేటువంటి ముసలి నోట్లో చిక్కుకున్నా, నేను ముసలి మింగుతున్నవాడిని స్వామి, ఈ ముసలి కామమే అంటే కోరికే. ఇది చాలా పెద్దగా ఉంది దీని నోరు, నా ఇంత పెద్ద కాలును పట్టుకుంది అని గజం చెప్పినట్టుగా ఇంత పెద్ద సంసార సముద్రంలో నన్ను అడుగు కూడా ముందుకు వేయనియకుండా సంసారాన్ని దాటిపోదామనుకుంటే ఈ కోరిక దాటనివ్వకండి. ఎంత చక్కని భావన అంటే, మనం
సంసారాన్ని దాటకుండా సంసారంలోనే ఉండటానికి కారణం ఏమిటి? మన కోరికే అడ్డు వస్తుంది. ఈ జన్మ, ఇంకో జన్మ, ఇంకో జన్మ. నచ్చిన ప్రియురాలు 400 జన్మల్లో ఆమె ఉండాలని కోరుతున్నాం. నచ్చిన ప్రియుడు అతనే ఉండాలని కోరుతున్నాం. ఉత్తమ పుత్రుణ్ణి చూసి ఇలాంటి వాడే నాకు 100 జన్మలు ఉండాలంటున్నాం. ఉత్తమ తండ్రిని చూసి కుమారుడు ఇలాంటి నాన్నే కావాలి అంటున్నాం. ఈ కోరికలతో మనకు జన్మబంధాలు తిరుగుతుంటాయి. సంసారం కొనసాగుతూ ఈ సంసారంలో తప్పించుకొని పోలేదు. ఇంతటి దివ్యమైనటువంటి లక్షణాన్ని, అభిప్రాయాన్ని ఆదిశంకరులు మనకు చెప్పారు. సంసారం అనేటువంటి సముద్రంలో కోరిక అనేటువంటి ముసలి పట్టినది. ఆ కోరికను ఎవరు తొలగించాలి? మనం తొలగించుకోలేము, పరమాత్మే తొలగించాలి. ఆ స్వామి చక్రంతో మకరిని వదిలించాడు. మనం మొదలు చెప్పుకున్నాం, చక్రము అంటే సుదర్శనము అని. దర్శనము అంటే చూపు అని. నిజంగా చూపేది జ్ఞానం కాబట్టి సుదర్శనం అంటే మంచి జ్ఞానం, ఉత్తమమైన జ్ఞానం. జ్ఞానమునకు ఉత్తమత్వం అంటే పరమాత్మ విషయమే. భగవంతుని యొక్క తత్వజ్ఞానాన్ని సుదర్శనం అంటారు. భగవత్ తత్వజ్ఞానమే మన సాంసారిక విషయ భోగ కామనను తొలగిస్తుంది. వేద పండితులు, ద్రావిడ వేద పండితులు అధ్యయనం చేస్తున్నారు. ఆ ఏనుగు ప్రతిగా మనకు ఈ ఏనుగు కనపడుతుంది. గమనించండి, సంసారం అనేటువంటి విశాలమైన కోరికను తొలగించగలిగేది తత్వజ్ఞానమే. భగవత్ తత్వజ్ఞానము సాంసారిక విషయభోగ వాంఛలను, కామనలను, కోరికను ఇది సుదర్శనము మకరిని వధించినది అంటే అర్థము. అలా పాదాన్ని విడిపించాడు అంటే కర్మబంధాన్ని తొలగించాడు. పరమాత్మ తనలో మనతో ఈ గజేంద్రుడు పరమాత్మ చేత రక్షించబడి ఇంకో గజేంద్రుడు ఉన్నాడు. కృష్ణావతారంలో పరమాత్మ మధురా నగరానికి వచ్చినప్పుడు కంసుడు అతను లోపలికి రాకుండా ఆపటానికి కువలయా పీడమనే మరొక ఏనుగు ద్వారం దగ్గర అడ్డుగా పెట్టాడు. కాబట్టి వాడు ఆ ఏనుగును కృష్ణ బలరాముల పైకి తోలి పరమాత్మ నాన్న మమ్మల్ని రాజుగారే పిలిచారా, వారికి వినోదాన్ని అందియాలని పిలిచారు, వారికి కానుకలు తీసుకుని వచ్చాము. మరి పిలిచిన రాజుగారిని దర్శించాలి కదా. దర్శించాలంటే మీలాంటి వాళ్ళు తొలగిపోవాలి. మేము రాజులకు అతిథులము, రాజ ఆహ్వానితులము, మమ్మల్ని లోపలికి పోనివ్వవలసింది అని చెప్తే మావటీయుడు వినకుండా ఏనుగును తుప్పుడి పైకే ఇక్కడ ఆ ఏనుగు పేరు కువలయా పీడం అంటారు.
దానికి అర్థమే కువలయం అంటే భూమండలము, ఆ పీడం అంటే బాధించేది, భూమండలాన్ని బాధించేది. ఇంతటి విశాలమైన భూమండలాన్ని బాధించేది అహంకారం. ఈ అహంకారం అది భగవంతుణ్ణే ఆక్రమించాలని చూసింది. అహంకారం ఉన్నవాడు నేనే రాజు, అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ యక్షే దాస్యామి మోదిష్యే. ఈ అహంకారం 4 రకాలుగా ఉంటుంది. అన్నీ నేనే చేస్తున్నాను, ఇది కర్తృత్వ అహంకారం. అన్నీ నేనే అనుభవిస్తున్నాను, ఇది భోక్తృత్వ అభిమానం. నేను మాత్రమే పరమాత్మకు భక్తుడను, కర్తృత్వ భోక్తృత్వ చేతత్వం. ఇది కాక అన్నీ నాకే తెలుసు, ఇది జ్ఞాపకం. ఈ 4 అహంకారాలే కువలయ పీడానికి 4 దంతములు. కృష్ణ పరమాత్మ కువలయ పీడాన్ని 4 దంతములు లాగివేసి దంతములు లేకుండా అయిన తరువాత దాన్ని సంహరించాడు. ఏనుగు దంతములు పోతే మరణిస్తుంది. మన అహంకారం కూడా అందులో ఉన్న 4టిని తొలగిస్తే ఇది కువలయ పీడ సంహారంలోని ఒక కువలయ పీడాన్ని స్వామి సంహరించిన విధానం చాలా అద్భుతం. పెద్దగా యుద్ధం చేయటము, ఆయుధాలతో కొట్టడము ఏం లేదు. పట్టుకుందామని వస్తే స్వామి ఆ ఏనుగు కాళ్ళ మధ్యన దాక్కున్నాడు. 4 కాళ్ళుంటాయి, వాటి మధ్యన స్వామి దాక్కున్నాడు. ఏనుగు అతన్ని పట్టుకోవాలని విశ్వ ప్రయత్నం చేశాడు. చుట్టూ తిరగలదేమో, చుట్టూ చూడగలదేమో, కానీ తన కాళ్ళ కింద ఉన్న వారి కొండాన్ని పూర్తిగా వంచి దృష్టిని కూడా కిందికి మారించి రహస్యం ఏమిటంటే యోగాన్ని తత్వాన్ని భగవంతుణ్ణి చూచేవాడికి నాసాగ్ర దృష్టి ఉంది. నాసాగ్ర దృష్టి లేనినాడు భగవంతుణ్ణి మనం చూడలేము. ఒకటి పరమాత్మ మన దగ్గరే ఉంటాడు, మనలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు, కానీ మనకు కనబడడు. ఎందుకు? మన 4 పాదాల మధ్య. 4 పాదాల 2 ఉన్నాయి అనుకుంటారేమో, కాదు 4 ఉన్నాయి. ఇవే 4 పురుషార్థాలు: ధర్మము, అర్థము, కామము, మోక్షం. ప్రతివాడు పరమాత్మను పురుషార్థాలు అని అడుగుతారు. నన్ను ధర్మాత్ముని చేయండి, నాకు బాగా సంపదనివ్వండి, నా కోరికలన్నీ తీర్చండి, కాకుంటే నాకు మోక్షం. పరమాత్మ ధర్మాన్నివ్వు, పరమాత్మ అర్థాన్నివ్వు, పరమాత్మ కామాన్నివ్వు, పరమాత్మ మోక్షాన్నివ్వు అంటారు తప్ప పరమాత్మ నువ్వే కావాలన్నారే. మన ఎదురుగా ఉన్నాడు పరమాత్మ, మన ముందర ఉన్నాడు పరమాత్మ, కానీ మన కోరికల్లో చిక్కుకున్నాడు స్వామి. దాక్కున్నాడు, కనబడటం లేదు. మనం పరమాత్మను చూడము, మన కోరికలను చూస్తాం. ధర్మార్థ కామ మోక్షములు కోరుకున్న వారు
అవి ఇచ్చేవాడు పరమాత్మ అని ఆయనే ఉంటే ఇవన్నీ. ఎంతమంది ద్రావిడ వేద పండితులు స్వామి ముందర దివ్య ప్రబంధ అధ్యయనం చేస్తూ పరమాత్మ వైభవాన్ని చూస్తూ పులకిస్తున్నారు, తిలకిస్తున్నారు. స్వామికి వింధ్యామర్రతో భక్తులు సేవ చేస్తున్నారు. కోలాటములతో మహానుభావులు వారు సేవ చేస్తున్నారు. ఒక మహర్షి రూపంలో దత్తాత్రేయుడు కావచ్చు, మరొకరు కావచ్చు, పరమాత్మను చూడటానికి రానివారు రాకూడదు అనుకునేవారు ఎవరైనా ఉంటారా? ఎంతమంది భక్తులు ఎన్ని రూపాలలో ఎలా ఎలా సేవ చేస్తున్నారో గమనించండి. ఇలా ధర్మ అర్థ కామ మోక్షం అనే పురుషార్థాలను చూస్తాం తప్ప పరమాత్మను చూడము. అందుకే స్వామి నీకేం కావాలి అంటాడు. ఎవరు కావాలి? మనం కూడా స్వామి నాకు సంపద కావాలి, నాకు అందమైన భార్య కావాలి, నాకు పుత్రులు కావాలి, నాకు ఇల్లు కావాలి, ఏ తప్ప నాకు నువ్వు కావాలి. పరమాత్మ ఉన్నా ఆయన చుట్టూ ఉన్న 4 కాళ్ళు అంటే 4 పురుషార్థాలు కనపడతాయి తప్ప అవన్నీ ఇచ్చేవాడు వాటన్నిటిలో వ్యాపించి ఉన్న పరమాత్మ ఈ రహస్యాన్ని కువలయాపీడ సంహారం అనే ప్రక్రియలో మనకు పరమాత్మ అందించాడు. ఇది స్వామి అందించిన సందేశంగా మనం చెప్పుకుంటాం. అది కూడా ఏనుగే, కువలయాపీడము ఏనుగే, మరి గజేంద్రుడు ఏనుగే. ఆయన ఇంద్రజుమ్నుడు అంటాం, దూర్వా శాపంతో వచ్చాడు. ఒక ఏనుగు భక్తుడు, మరొక ఏనుగు దుష్టుడు. స్వామి ఇద్దరికీ మోక్షాన్ని ఇచ్చాడు. ఒక ఏనుగు భక్తుడు, ఒక ఏనుగు దుష్టుడు అంటున్నారండి. ఇక్కడ మన ఏనుగును దర్శించండి, ఎంత భోగ్యంగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు స్వామి. గజరాజు ఎంత అద్భుతంగా ఉన్నాడు. గజరాజుపై స్వామి మరింత అద్భుతంగా ఉన్నాడు. చమత్కారం ఏమిటంటే ఒక ఏనుగు చెడు, ఒక ఏనుగు మంచి అనటంలో పరమార్థం. ఏనుగు ఎంత అర్థాన్ని చెప్తుంది. మనలో అహంకారం కూడా మంచి అహంకారం, చెడు అహంకారం. అన్నీ నేనే, అంతా నేనే, నన్ను మించిన వారు, నాకంటే వేరేవారు ఎవరు లేరు అనేది అహంకారం. అహం 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 అంటే తప్పు. అదే అహం పక్కన దాస చేతి దాసోహం. సోహం అంటే ఒక అహంకారం, దాసోహం అంటే మరొక అహంకారం. ఈ అహంకారం భక్తిలో ఉంది. నేను పరమాత్మకు దాసుడను, నేను పరమాత్మకు దాసుడను. ఇక్కడ నేను ఇది మరి అహంకారమేనా అంటే అహంకారమే. మరి ఈ అహంకారాన్ని స్వామి ఆమోదిస్తాడా? తప్పక ఎందుకు? దాస్యం కోరుతున్నాడు. పరమాత్మ భక్తిలో అహంకారం, పరమాత్మ దాస్యంలో అహంకారం, పరమాత్మ సేవలో అహంకారం. ఇది అభిలషించదగినది, ఆమోదించదగినది. పరమాత్మ కూడా ఆమోదించ. దాసోహం అన్నవాణ్ణి స్వామి తన దగ్గర చేర్చుకుంటాడు. ఈశ్వరోహం అన్నవాణ్ణి కువలయాపీడంలాగా ఉదముట్టిస్తాడు. అతని అహంకారాన్ని తొలగించి అతన్ని కూడా భక్తుణ్ణి చేస్తాడు. ఈ రీతిలో ఏనుగు అని మనం అనగానే
ఎన్ని గాథలు ఉన్నాయండి, ఎన్ని వైభవాలు ఉన్నాయి. ఏనుగు బలం ఎంత గొప్పది! 10,000 ఏనుగుల బలమున్నవాడట భీమసేనుడు. దుర్యోధనుడు అంతే, జరాసంధుడు అంతే, కీచకుడు అంతే. వీరందరికీ పేరు సింహబలుడు అని. అంటే బలాన్ని మనం కూర్చేది, పోల్చేది సింహంతో పోలుస్తాం. సింహం అంటే 1000 ఏనుగులను కొట్టగలది సింహం. అందువల్ల 1000 ఏనుగుల బలమున్నవాడు జరాసంధుడు, భీమసేనుడు. బలము యొక్క పరాకాష్ఠకు ఏనుగునే చూపుతున్నాం. బలానికి గజరాజే, అహానికి గజరాజే, ఇహానికి గజరాజే, పరమునకు గజరాజే. మోక్షాన్ని ప్రసాదించేటువంటి స్వామి దాసోహం అన్న అహంకారాన్ని ఆదరిస్తాడు, అహం అన్న అహంకారాన్ని నిర్మూలిస్తాడు అనే తత్వాన్ని మనకు ఈనాటి గజవాహనం అందించినది. ఈ గజవాహనంతో స్వామి మనకు దర్శనమిచ్చి తరింపచేశాడు. నమో వెంకటేశ, నమః శ్రీనివాస.